అండ్ నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ వేవ్స్. ఇది టీమ్ 7 యొక్క ఫస్ట్ రియల్ మిషన్ నరుటో, సాస్కే, సాకురా అండ్ కకాషి. సో ఇది ఒక ట్రైనింగ్ మిషన్ మాత్రం కాదు, వాళ్ళ లైఫ్ వాటి మీద డిపెండ్స్ అయి ఉంటాయి. సో వాళ్ళ మిషన్ వచ్చేసి సింప్లీ ఒక పర్సన్ ని ఎస్కౌట్ చేయడం. సో స్టార్టింగ్ లో చాలా సింపుల్ గానే ఉంటుంది కానీ బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యాక వాళ్ళ లైఫ్స్ అనేవి ఆల్మోస్ట్ కోల్పోబోతారు. సో ఈ ఆర్క్ లో మనకి మెయిన్ విలన్ వచ్చేసి జాబుజా, లెజెండరీ మిస్ట్ స్పోర్ట్స్మెన్ అండ్ హాకు తన లోయల్ పార్ట్నర్ అనమాట. వీళ్ళిద్దరూ మనకి ఆర్క్ లో విలన్స్ గా ఉంటారు. బట్ వాళ్ళు అలా విలన్ గా మారడానికి వాళ్ళకి పర్ఫెక్ట్ రీజన్ అయితే ఉంటుంది. హకు అయితే జాబుజాకి ఎంత లోయల్ గా ఉంటాడంటే తన లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తాడు. అండ్ ఇక్కడ నరుటో ఇన్నసెన్స్ కి అర్థమవుతుంది నింజా వరల్డ్ అనేది ఎంత క్రూయల్ గా ఉంటుందో. జాబుజా చాలా రూత్లెస్ గా ఉంటాడు. అలాంటి వాడు హకు చనిపోయాక మొత్తం చేంజ్ అయిపోతాడు. అండ్ అంతేకాకుండా మనకి ఈ ఆర్క్ లో టీమ్ 7 కూడా చాలా డెవలప్ అవుతుంది. నరుటో ఫస్ట్ టైం 9 టైల్ చాక్రా యాక్టివేట్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ సాస్కే తన బెస్ట్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ చనిపోబోతుంటాడు. ఈ మూమెంట్ లో తనకి రేజ్, ఫియర్ అండ్ ఇంకా డిటర్మినేషన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా ఉండడం వల్ల తన పవర్ ని అవేకెన్ చేస్తాడు. అండ్ తనకి ఒక రియల్ ఫైటింగ్ అంటే ఏంటో తెలుస్తుంది. అంతేకాకుండా ఒక ఫైట్ లో ఎంత టాక్టికల్ గా ఉండాలి అనే విషయం అర్థమవుతుంది. తనకి నిజానికి అక్కడ ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనమాట. అండ్ సాకురా తనైతే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుంది. అండ్ కకాషి యాజ్ ఎ టీచర్ వాళ్ళని ది బెస్ట్ గా గైడ్ చేస్తాడంతే. ఈ ఆర్క్ లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్, టీమ్ వర్క్ అండ్ నింజా వరల్డ్ అనేది ఎంత క్రూయల్ గా ఉంటుంది. మనకి టీమ్ 7 ని చూసాక ఫ్రెండ్షిప్ అండ్ ఇంకా టీమ్ వర్క్ అంటే ఏంటో అర్థమవుతుంది. అండ్ జాబుజా హక్కుని చూసాక నింజా వరల్డ్ అనేది ఎంత క్రూయల్ గా ఉంటుందో అర్థమవుతుంది.